హాయ్ అండి, అందరికీ నమస్కారం. గాంధార రాజు సుబలుడికి సుధర్మకు గాంధారి జన్మించింది. గాంధారి తన ధర్మ స్వభావంతో మంచి పేరు తెచ్చుకుంటుంది. హర్యానా ప్రాంతం ఢిల్లీలోని కురు రాజ్యానికి పెద్ద యువరాజు ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది. అందమైన ధర్మవంతురాలైన స్త్రీగా, అంకిత భావంతో ఉన్న భార్యగా మహాభారతంలో చెప్పబడింది. భీష్ముడు వివాహం జరిపిస్తారు. తన భర్త అంధుడిగా జన్మించాడని తెలుసుకున్నప్పుడు ఆమె కూడా తన భర్తలా ఉండటానికి తన కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఒక అంధుడిని వివాహం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడు గాంధారి మనసులో ఏముంది అనేది ఏ ఇతిహాసంలోనూ తనకు తాను కళ్ళకు గంతులు కట్టుకోవడం ప్రేమగా సంకేతంగా చెప్పబడింది. వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుని 100 మంది పిల్లలను పుట్టడానికి వరం పొందుతుందని చెబుతారు. భీష్ముడు గాంధారిని కురురాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. గాంధారపై హస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో తన సోదరులందరూ చంపబడినందుకు కురువంశంపై కోపం పెంచుకున్న శకుడు కురు రాజవంశాన్ని నాశనం చేస్తానని శకుని ప్రమాణం చేస్తాడు. దాయాదుల మధ్య గొడవలు, యుద్ధాలు జరగటంలో శకుడు కీలక పాత్ర పోషించాడు. తన భర్త పట్ల గాంధారి భక్తిని చూసిన వేదవ్యాసుడు 100 మంది కుమారులు పుట్టడానికి వరం ఇస్తాడు. గాంధారి గర్భవతి అవుతుంది. కానీ 2 సంవత్సరాలు అయినా కానీ ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడు తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి నిరాశ నిస్పృహతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా బూడిద రంగులో ఒక ముద్ద పుడుతుంది. వేదవ్యాసుడు దానిని 101 భాగాలుగా విభజించి మట్టి కుండలలో నిల్వ చేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా వారిలో మొదట దుర్యోధనుడు జన్మించగా తర్వాత 99 సోదరులు, 1 సోదరి దుస్సర జన్మిస్తారు. మొదటి కుమారుడు దుర్యోధనుడు పుట్టినప్పుడు అనారోగ్య శకునాలు సంభవించటం చూసిన సత్యవతి, వ్యాసుడు, భీష్ముడు, విదురుడు మొదలగు వారు పిల్లవాడు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలిగించవచ్చని ముందే తెలుసుకుని ఆ పిల్లవాడిని గంగానది నీటిలోకి పడవేయడమో లేదా చంపడమో చేయాలని ధృతరాష్ట్ర దంపతులకు సలహా ఇస్తారు. కానీ కన్నబిడ్డను ఎవరూ అలా చేసుకోలేరు కదండి. వారు కూడా ఆ నిర్ణయాన్ని తిరస్కరిస్తారు. మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడి వంశం అయిన పిల్లలు యాదవులు నశిస్తారని గాంధారి కృష్ణుడిని శపిస్తుంది. శ్రీకృష్ణుడు శాపమును సంతోషంగా అంగీకరిస్తాడు. యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత యాదవులు త్రాగి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శాపం నిజమవుతుంది. వాళ్ళు ఋషులను ఆట పట్టిస్తుండేవారు. గాంధారి తన పెద్ద కొడుకు దుర్యోధనుడిని చూడటానికి ఆమె కళ్ళగంతలు ఒకసారి విప్పుతుంది. అప్పుడు ఒకే చూపులో ఆమె తన శక్తిని తన కొడుకు శరీరంలోకి పంపిస్తుంది. కాబట్టి దుర్యోధనుడి నడుము మినహా శరీరమంతా పిడుగులా బలంగా ఉంటుంది. తన తల్లిని కలవడానికి ముందు తన శరీరాన్ని కప్పుకోవాలని చెప్పిన కృష్ణుడి మాటను దుర్యోధనుడు పట్టించుకోలేదు. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజున జరిగిన పోరులో భీముడు దుర్యోధనుడి తొడలను పగలగొట్టాడు. జనప్రాచుర్యంలో ఉన్నప్పటికీ వేదవ్యాసుడు రాసిన మహాభారతం మూలంలో ఈ కథ ప్రస్తావించబడలేదు. వ్యాస మహాభారతం ప్రకారం దుర్యోధనుడు భీముడితో పోరాడుతున్నప్పుడు అతనికున్న శక్తి కారణంగా భీముడు అతన్ని ఓడించలేకపోతాడు. దాంతో అతనిని చంపడానికి నియమాలు ఉల్లంఘించాల్సి వస్తుంది.
గాంధారి కుమారులు అందరూ తమ బంధువులైన పాండవులతో కురుక్షేత్రంలో, ముఖ్యంగా భీముడి చేతిలో జరిగిన యుద్ధంలో చంపబడతారు. ఈ వార్త విన్న తరువాత కళ్ళకు కట్టిన గంతలు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆమె చూపు యుధిష్ఠిరుడి బొటనవేలు మీద పడిందని, ఆమె కోపం శక్తి కారణంగా అతని బొటనవేలు నల్లగా మారిందని చెబుతారు. పాండవుల కుమారులు ఉప పాండవులు మరణించిన వార్త విన్న ఆమె పాండవులను ఆలింగనం చేసుకుని ఓదారుస్తుంది. ఈ విధ్వంసం జరగటానికి కారణమైన కృష్ణుడి వైపు ఆమె కోపంగా తిరిగింది. శ్రీకృష్ణుడు, అతని నగరం, అతని ప్రజలందరూ నాశనమవుతారని ఆమె శపిస్తుంది. కృష్ణుడు శాపమును అంగీకరిస్తాడు. మహాభారత యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత ఆమె శాపం సాగి ఒక పండుగలో యాదవుల మధ్య పోరాటం జరిగి యదురాజవంశం నశించిపోయింది. శ్రీకృష్ణుడు 126 సంవత్సరాలు జీవించిన తరువాత తన లోకానికి వెళ్ళిపోతాడు. అతను కనిపించకుండా పోయిన 7 రోజుల తరువాత బంగారు ద్వారకా నగరం మునిగిపోతుంది. యుద్ధం ముగిసిన 15 సంవత్సరాల తరువాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు, బావమరిది విదుర, మరదలు కుంతిలతో కలిసి తపస్సు కోసం హస్తినాపూర్ నుండి బయలుదేరింది. హిమాలయాల్లో ధృతరాష్ట్ర, విదుర, కుంతిలతో పాటు అడవి అగ్ని ప్రమాదంలో గాంధారి కూడా మరణించి మోక్షాన్ని పొందుతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.